హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. దిస్ ఇస్ హాయితి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ చూడకపోతే వెళ్ళేసేయండి. సో, ఇది కైండ్ ఆఫ్ వీక్ ఇన్ మై లైఫ్‌లా ఒక వ్లాగ్ షూట్ చేసినా అనమాట. సో, మండే రోజైతే షాపింగ్‌కెళ్ళుండే ఫ్యాబ్రిక్ కోసం. సో, ఈ కేరళ కైండ్ ఆఫ్ శారీకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా తీసుకుందామని ఎళ్ళినాం. కానీ మాకంత ఏం అనిపియలేదు. సో, ఈ 2 ఫ్యాబ్రిక్స్ వాస్ ఆన్ చాయిస్. బట్ ఇంకా ఫైనల్‌గా అయితే మస్టర్డ్ తీసుకున్నామనమాట. ఇది లాట్ బెటర్‌గా అనిపిస్తుంది దానికన్నా. ఆ కలర్స్ చాలా లౌడ్‌గున్నాయి. సో, ఈ కలర్ అయితే కొంచెం సింపుల్‌గా అండ్ సెటిల్‌గా శారీని హైలైట్ చేసి ఇలా ఉండాలి అన్నది మెయిన్ ప్లాన్ అనమాట. సో, అక్కకైతే అది నచ్చింది. సో, ఇంకా ఫైనల్‌గా ఫిక్స్ చేసుకొని మేము షాప్‌కెళ్ళాం అనమాట. సో, లైక్ ఈజీ టు వేర్ శారీస్ ఉంటాయి కదా! సో, దానికోసం అయితే ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక కలంకారీ ఫ్యాబ్రిక్ చూసినా అదైతే ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ ఆల్సో లాస్ట్‌కి ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. వెయిట్ ఫర్ ఇట్. సో, మంచిగా ఇదైతే నాకు చాలా నచ్చింది. సో, ఎప్పుడైనా తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఎట్లుందో చెప్పండి. అండ్ ఆల్సో ఇది నా దగ్గరుంది గదా! లాస్ట్ టైమ్ మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్‌కి స్టైల్ చేసిన. అండ్ ఈ పైనేసిన పిస్తా గ్రీన్ కలర్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఎంత రాయల్‌గుందో వర్క్ అదంతా. కాకపోతే కొంచెం కాస్ట్‌లీయే. సో, దాని తర్వాత అట్లా వాక్ తీసుకుంటూ కొంచెం టైమ్ పాస్ చేసినామనమాట. ఆ షాప్‌కి, ఈ షాప్‌కి. అండ్ దాని తర్వాతయితే మెక్‌డీకెళ్ళినాం. సో, వి హాడ్ సమ్ స్నాక్ టైమ్ లాగా అనమాట. అరే! ఈరోజు ఇంత కూడా పని చేస్తలేదు ఎందుకసలు? పొద్దున్న పడ్డది ఇంకా ఖతం అయిపోయింది అది. సో, ఇంకా ట్యూస్‌డే అయితే ఇలా కుప్పి ఫోన్ పగలగొట్టుకొని వచ్చిందనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే మంచి పెసరట్టు వేసుకున్నాము. అండ్ నేనెప్పుడు ఉప్మా పెసరట్టు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి. సో, ఇంకా ఎళ్లి గ్రాసరీస్ అన్నీ స్టాకప్ తీసుకున్నామనమాట. ఐ మీన్ వెజిటబుల్స్ అన్నీ స్టాకప్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా చాలా ఫ్రెష్‌గుంటాయి. ఇంక ఇంటికొచ్చి లంచ్ చేసినామనమాట. ఆ రోజు కైండ్ ఆఫ్ నిల్ డే లాగా అనిపించింది. బట్ ఎందుకో బిట్స్ అండ్ పీసెస్‌లాగా షూట్ చేసినా అనమాట. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కుప్పి అండ్ మా ఆయన ఫన్ అయితే వేరే లెవెల్ ఉంటదసలు. ఫోన్ ఇట్లా పగిలిపోయింది మొత్తం. మొత్తం పచ్చడి అయిపోయింది. అయినా మన యూట్యూబ్ ఛానల్ చూడడు కుప్పి, వేరే వాళ్ళవి చూస్తాడు అన్నీ. సో, ఇట్లా పగిలిపోయింది ఫోన్. 2 సార్లు పగలగొట్టిండు. ఇప్పుడు ఏం ఫోన్ కొనుక్కుంటాం చూద్దాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫస్ట్ ఉంది కదా సామ్సంగ్ అది ఇది మనం ఇది అనమాట. ఇప్పుడు మనం ఇది గూగుల్ పిక్సెల్ 8 అనమాట. నేను యూజ్ చేసినప్పుడు చూపిస్తా ఏది కొంటుండో. మనకైతే ఇప్పుడు వచ్చేసి 44,000 ఉంది. అదే ఇప్పుడు మనం జస్ట్ మన 1 రూపీ టిప్ ఇస్తాడు. మన అక్క యొక్క కార్డ్స్ని వాటన్నిటిని పెట్టి మనం ఎంతకి తీసుకురాగలుగుతామో మనం చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్లోకి వెళ్ళిపోదాం. అట్లయితే అక్క దగ్గర ఉన్న కాడ అల్లలే నిజంగా అక్క దగ్గర ఉన్నాయని ఇల్లు లేవు. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద కొట్టు సి ఆల్ 5 అంట. ఇందులో మన అక్కకి ఏం ఫోన్ కొంటుండో త్వరలో చూపిస్తా. అన్బాక్సింగ్ కూడా వీలైతే ఈ వ్లాగ్ లో ఇస్తాం. ఫోన్ ఈ రోజు కొనుక్కొని వస్తాయి. ఫోన్ ఈ రోజే కొనుక్కొని వస్తున్నాము. అండ్ అది కూడా గూగుల్ పిక్సెల్ అని ఫిక్స్ అయిపోయినాం అనమాట మనం ఈరోజు. నువ్వు అట్లా షాక్గా చూడకపోయినా మనం ఈరోజు తెస్తున్నాం తెచ్చేసినాం. అంత ఒత్తిదే ఏం లేదా అంత ఒత్తిదే. ఆయనకి సామ్సంగ్ 12,000 ఫోన్ కావాలంట, అదే కొనుక్కుంటాడంట. చూద్దాం ఏం కొనుక్కుంటాడో, ఫైనలైజ్ గా ఏం చేస్తాడో చూద్దాం. అంత సీన్ లేదు, నువ్వు అవి కొనో వేస్ట్, టైం వేస్ట్. లైట్ పర్పసెస్ కొనలే. సామ్సంగ్ అయితే కొన్నాం, ఎట్లయినా సామ్సంగ్ అయితే కొనట్లే. గూగుల్ పిక్సెలే కొంటున్నాం. గూగుల్ పిక్సెల్ కాదు, చేంజ్ చేసినాము. కానీ వదినకైతే గూగుల్ పిక్సెలే కావాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఫైనల్ గా గూగుల్ పిక్సెల్ కొనుక్కొని పార్టీ ఇస్తావా, గూగుల్ పిక్సెల్ కొనుక్కొని ఫోటోలు ఇస్తావా చెప్పు. నేను ఏది రెండింటికి ఏం రెడీ లేనే. This is the phone I'm asking to get.
You want to get this which is not there. ఏం చేసినాను కుప్పి పార్టీ ఇంకే గూగుల్ పిక్సెల్ ఉన్నా ఏడగొన్నావు మై లైఫ్ ఇన్ వే ఫర్ దిస్ చెత్త పిల్ల అండ్ దిస్ ఈస్ లైఫ్ mess. The real mess is this guy. This Burki and this Sushanti. ఎవరికైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే కాంటాక్ట్ midnight 10 o'clockకి స్టార్ట్ చేస్తాం. ఈ ముందైతే మేం పని చేయలే కాలు వచ్చి కూర్చుంది అంతే. ఈ ఐస్ క్రీమ్ తిన్నది ఈ డబ్బా ఐస్ క్రీమ్ తిన్నది ఈ ఒక్క మనిషి డ్యూ టు డెంటల్ ఇష్యూ. సో వెల్కమ్ టు వెన్స్డే. ఈరోజు అయితే యాక్చువల్లీ ఇక్కడ చాలా మాట్లాడినా కాకపోతే డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే కుప్పి ఫోన్ తీసుకోలేదు. సో మేమైతే వెళ్ళి పిక్సెల్ చూసేసి వచ్చామన్నమాట స్టోర్స్లో. అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో మేము అనుకున్న బడ్జెట్కి రావట్లేదు అండ్ ఆల్సో హీటింగ్ ఇష్యూ ఉంది అది ఇది అని చెప్పి వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ అనమాట. సో నెక్స్ట్ డేకి డిసిషన్ తీసుకొని చెప్తా అని అన్నాడు. తర్వాత కూడా మేము స్టోర్కి వెళ్ళాం. అప్పుడు ఏమైంది అదంతా మీకు నెక్స్ట్ డేస్లో తెలుస్తుంది. సో ఇక్కడైతే చాలానే వెతికినాము ఫోన్స్. మేమైతే ఫన్ కోసం అట్లా మాట్లాడుకుంటుండే అనమాట. సో యాహ్! ఫోన్ అయితే తీసుకోలేదు. బట్ వెతుకుతా ఉన్నాము. ఇప్పటికి కూడా తీసుకోలేదు ఫోన్ అండ్ ఆల్సో అందరం మర్చిపోయినాం. వెరీ హ్యాపీ మకర సంక్రాంతి అందరికీ. ప్రాబబ్లీ వ్లాగ్ సంక్రాంతి రోజే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నా. చూద్దాము ఎట్లయితది ఏంది అని చెప్పి. సో మంచిగా ఇక్కడైతే వెన్స్‌డే రోజు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ నేనేం చెప్తున్నా అంటే నా ఎగ్జామ్స్ ఆర్ వెరీ వెరీ నియర్. సో వ్లాగ్స్ అన్నీ కొంచెం డిలే అవ్వచ్చు. వీక్లీ ఒకటి వ్లాగ్ రావచ్చు. చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నా కదా! యాహ్! ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకోవాలి తప్పకుండా. సో చదువుకుంటూ ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకుంటూ ఫెస్టివల్ అయిపోంగానే ఎగ్జామ్స్ స్టార్ట్ అనమాట. లైక్ బ్లింక్‌లో స్టార్ట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. సో చూడాలి ఎట్లయితది ఏంది అని చెప్పేసి. సో ఇంకా ఫోన్ అయితే అట్లా తీసుకోలే అనమాట. సో చూస్తున్నాము ఆప్షన్స్ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా అనమాట. అండ్ ఆల్సో రిపబ్లిక్ డేకి సేల్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అన్నిటికి అనలైజ్ చేసుకుంటున్నాం ఏంది వర్త్ ఇటా కాదా అని చెప్పి. బికాస్ ఒక ప్రైస్ పెడుతున్నాం అంటే దానికి కొంచెమైనా వర్త్ ఇట్ ఉండాలి కదా! కాకపోతే పిక్సెల్‌లో ఫోటోస్ అయితే టాప్ నాచ్ వస్తున్నాయి. దానికిదే 100% తీసుకోవచ్చు ఫోన్. బట్ హీటింగ్ ఇష్యూ ఉందంట. దాని గురించి ఆలోచిస్తున్నాము. అంత కాస్ట్ పెట్టి తీసుకొని హీట్ అయితుంటే ఓకే. యూజ్ చేయనీకి రాకపోతే ఎట్లా అని చెప్పి ఒక సెకండ్ థాట్ వదిలేస్తున్నాం అనమాట దాని సైడ్‌కి. సో చూడాలి ఎట్లయితది ఏంది అని చెప్పి ఇప్పటివరకు కూడా ఇంకా ఫోన్ అయితే తీసుకోలేదు. అండ్ నా గొంతు మొత్తం పోయిందనమాట. సో మండే రోజు ఐస్ కోక్ తాగినా. సో మొత్తం గొంతు పోయింది. ప్రస్తుతానికైతే నాకు ఎంత ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉందో ఐ కెనాట్ ఎక్స్‌ప్రెస్. బట్ నేనైతే మామూలుగా చిల్‌గా హ్యాపీగా మాట్లాడుతున్నా. బట్ యాహ్! ఇంటర్నల్లీ ఐయామ్ టోటల్లీ డ్యామేజ్డ్ అనమాట. మెడిసిన్స్ ఏసుకుంటున్నా. చూడాలి ఇక్కడ కూడా అదే విషయం చెప్పినా లైక్ పోయింది గొంతంతా అని చెప్పి. హెయిర్‌కి ఈరోజు ఆయిల్ వేసుకుందాం అనుకుంటున్నా. నైట్ వరకు చూద్దాం. ఈరోజు టు డూ లిస్ట్ అయితే చాలా చాలా సింపుల్‌గా ఉంది. చాలా సింపుల్‌గా ఉందనమాట. లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ ఆల్సో నైట్ ఆయిల్ చేద్దాం అనుకుంటున్నా. జిమ్కి వెళ్ళాలి అండ్ ఈరోజు అట్లీస్ట్ బుక్స్ కొనుక్కొని వచ్చుకొని ఐ ఫీల్ లైక్ 1 చాప్టర్ అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి మోర్ ఆఫ్ ఇదే స్టడీ వ్లాగ్లా అయిపోతుందేమో. సో లెట్స్ సీ ఎలా అవుతుందో ఈ వీక్ మొత్తం. మీ అందరికీ వీక్ ఎలా అయిందో నాకు కమెంట్స్లో ఇందాక నేను ఎప్పుడైతే షేర్ చేసుకుంటుంది అని చెప్పి. సో నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఏం నచ్చుతుంది అని చెప్పి. సో హోప్ఫుల్లీ ఈ మంత్లో 2K వేద్దామని చెప్పినా కానీ కానట్టుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. సో యా లెట్స్ గో త్రూ ద డే. ఈరోజు ఎట్లా అవుతుందో చూద్దాం. మాట్లాడండి. మార్నింగే చెప్పినట్టున్నా. సో కుప్పి ఫోన్ అయితే 26 కట్టా తీసుకుంటాడు అని చెప్పి. కానీ ఈరోజే తీసుకుంటాను ఫిక్స్ అయ్యాడు అనమాట. సో వీఆర్ గోయింగ్ టు క్రోమా అగైన్. సో ఏది తీసుకుంటాడో చూద్దాం. నిన్ననే అది స్టాక్ తక్కువ ఉన్నారు అని చెప్పింది. సో లెట్స్ సీ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ నాట్. అండ్ నేను జస్ట్ మార్నింగే స్కిన్ కేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గుడ్ పర్ఫ్యూమ్ అండ్ ఆల్సో లైట్ సన్ స్కిన్ రీఅప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ యా ఈ మధ్య కొంచెం స్కిన్ బెటర్ అవుతుంది. సో కొన్ని ప్రోడక్ట్స్ నాకు కొంచెం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇప్పుడు ఏమొద్దని అనిపిస్తుంది బికాస్ ఐమ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూ థింగ్స్. సో అవన్నీ వర్కౌట్ అయితే లెట్స్ గో ఆన్ ఎ గుడ్ సంథింగ్ మంచిగా ఉంటుంది. సో బొట్టు పోవద్దని చెప్పి నేను అట్లా సైడ్ నుంచి అంత అనుకుంటున్నా. మోస్ట్లీ ఇట్లానే వెళ్దాం అనుకుంటున్నా. సో ఒక స్వెట్ షర్ట్ అట్లా తీసుకున్నాను అనమాట. సో
హెవీగా రెడీ అయ్యి బయటికి పోవడం కూడా నాకు నచ్చదు. అండ్ ఇగ్నోర్ ద మెస్. కొంచెం ఇల్లంతా కొంచెం మెస్సీ ఉంది. అండ్ ఐ లైక్ టు పుట్ దిస్ వైట్ స్టిక్కర్స్. మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు జిమ్కి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఐ వాంట్ కంప్లీట్ సమ్ ఆర్ ద అదర్ థింగ్స్. సో నేను ఈరోజు అట్లా వెళ్ళి ఐ థింక్ ఐ గోనా గెట్ ద బుక్స్. సో బుక్స్ కూడా తెచ్చుకొని ఇంకా చదవడం స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఈరోజు ఒక చాప్టర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. జిమ్కి కన్సిస్టెంట్గా వెళ్దాం అనుకున్నా. ఈ 2 days వెళ్ళినా. సో ఈరోజు ఐఎమ్ థింకింగ్ టు స్కిప్ అనమాట. సో చూద్దాం, స్కిప్ చేస్తానా పోతానా ఐ డోంట్ నో. ఒకవేళ ఇప్పుడు స్కిప్ చేసినా రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా. సో మా హస్బెండ్తో పాటు రేపు మార్నింగ్ వెళ్దాం. అండ్ మార్నింగ్ మొత్తం నేను వీకెండ్ అన్నట్టున్నా. సో మీ వీక్ అంతా ఎలా అయిందో లెట్ మీ నో గైస్. సో ఓ మై గాడ్ మై హెయిర్. సో మోస్ట్ ప్రాబబ్లీ we are getting the pics. సో చాలా డిస్కషన్ జరుగుతాయి ఈ వీడియోలో. సో అదంతా స్కిప్ చేసి డైరెక్ట్గా క్రోమా స్టోర్లో కలుసుకుందాం. సో ఫోన్ కొనానా లేదా అన్నప్పుడు చెప్తా. ఏమో మళ్ళీ సామ్సంగ్కి కూడా స్విచ్ అయిపోవచ్చు. సో చూద్దాం. దీస్ గైస్ ఆర్ అగైన్ ఇన్ ద హౌస్. దిస్ ఈస్ సూపర్ ఆఫ్ మై హౌస్. దిస్ ఈస్ ఇన్ పక్కదేశం. దిస్ గర్ల్ ఆల్వేస్ ఈటింగ్. కాలేజ్ కష్టాలు గాయస్. ఆకలి అవుతుంది. పొద్దున్న మనకి తిన్నా గాయస్. మేము ఎప్పుడు వేసుకుంటున్నాం. నేనేమో మా అక్క చేసిన బిర్యానీ తింటున్నా. పలావ్ మధ్యలో దూరుతా ఉంటాం. అంటే జస్ట్ క్రియేట్ చేసింది టైం పాస్ కోసం అట్లా. హాయ్ గాయ్స్. సో ఇది నెక్స్ట్ డే థర్స్డే. మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే. థర్స్డే అనమాట. సో ఈరోజు మనం ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. అన్లైక్ ద బిఫోర్ డే. నా గొంతు అయితే మొత్తం పోయింది. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకు హారబుల్గా ఉంది. సో నేను అంతా ఏం షూట్ చేయలేదని మేము ఫోన్ కూడా తీసుకోలేదు అనమాట. సో తీసుకుందామని వెళ్ళినాం, కానీ ఆ కలర్ లేకుండే. అండ్ కొంచెం నేను పర్సనల్ వర్క్లో బిజీగా ఉన్నాను అనమాట. ఎగ్జామ్స్ అవన్నీ వస్తున్నాయని చెప్తున్నాను కదా. సో ఆ వర్క్లో బిజీ ఉండే. నేను చేసిన టు డూ లిస్ట్ అయితే ఏది కంప్లీట్ అవ్వలేదు. సో ఈరోజు సింపుల్గా లంచ్ చేద్దామని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సో బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ సో అదే అనమాట ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్. అండ్ మీ అందరికీ నా ఛానల్లో ఏదైనా వీడియోస్ కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో దాట్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ నాకు. సో టు గ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వ్లాగ్ ఎవరైనా ఇక్కడ వరకే చూసుంటే, ఇక్కడ వరకే చూస్తారో చూడరో నాకు తెలియదు, బట్ చూస్తారేమో. సో ఇదే ఎలా అవుతుంది అదంతా చూద్దాము. పొందలేంటి అంకుల్స్ అందరూ ఏంటి వెరైటీగా ఫోన్లో మాట్లాడుతుంది అన్నట్టు చూస్తున్నారు అనమాట. సో లెట్స్ సీ. సో ఈరోజు అయితే టొమాటో రైస్ తినాలి అని చెప్పి చాలా అనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే విల్ మేక్ సమ్ టొమాటో రైస్. ఆ రోజు లంచ్కి ఇంకా మంచి టొమాటో రైస్ చేసిన, కానీ ఆ రోజు అంత పర్ఫెక్ట్గా కుదరలేదు. ఏ రోజు అయితే మంచిగా వేసుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు ఏం మంచిగా అవ్వ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తుంది? డూ కమెంట్. ఇంకా అట్లా మంచిగా అయినా కాకపోయినా తినాలనిపిస్తుంది కాబట్టి తినేసిన తర్వాత ఇంకా హిస్ వాజ్ వాచింగ్ దిస్ జబర్దస్త్ అనమాట. ఇంకెవరెవరు చూస్తారో నాకు తెలియదు. అండ్ ఇంకా మన స్టడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను అనుకున్న అన్ని ఫినిష్ అయితే అయిపోయినాయి అనమాట ఆ రోజు. సో అన్ని టు డూ లిస్ట్ ముందు చేయాల్సింది కూడా నెక్స్ట్ డేనే చేసేసినాం. అండ్ జిమ్కి కూడా అటెండ్ అయినాం అనమాట. ఐ థింక్ ఈ రోజే లాస్ట్ అనుకుంటా నేను జిమ్కి వెళ్ళింది. సో మళ్ళీ వెళ్ళలేదు. ప్రాబబ్లీ ఎగ్జామ్స్ తర్వాత ఇంకా వెళ్ళేది. సమ్ బ్లూబెర్రీస్ అండ్ సమ్ బ్లూబెర్రీస్ అండ్ దిస్ గై మేడ్ ఇట్ ఫర్ మీ. నేను ఒక కంప్లీట్ డే వ్లాగ్ చేయలే అనమాట. సో హాయ్, ఈరోజు సాటర్డే. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్న యాక్చువల్లీ మర్చిపోయాను నేను. లైక్ గుర్తుంది వ్లాగ్ చేస్తున్నాను మొన్న నైట్ వరకు. మొన్న నైట్ కూడా జిమ్కి వెళ్ళేసి వచ్చినాక ఐ థింక్ ఏం షూట్ చేయాలనుకుంటా. ఆర్ఎల్స్ డిన్నర్ షూట్ చేసినాయేమో, ఐ డోంట్ రిమెంబర్. సడన్గా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎడిటింగ్ ట్యాబ్ అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఏంటి ఐ వాజ్ డూయింగ్ అ వ్లాగ్ కదా అని చెప్పి. సో ఐఎమ్ సో ఇంపల్స్. ఒక సడన్ ప్లాన్ ఎందుకు రెడీ అవుతున్నారు అనుకుంటున్నారు కదా. ఒక సడన్ ప్లాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం.
సో క్విక్ అండ్ సింపుల్గా రెడీ అయిపోదాం. సో కొంచెం సింక్ అవ్వాలి. సో ఇంకా ఫ్రైడే రోజు అట్లా వ్లాగ్ చేయడమే మర్చిపోయినా. అండ్ దిస్ ఇస్ సాటర్డే. సో ఈ టెంపుల్కి వెళ్ళాం అనమాట. రంగనాథ స్వామి టెంపుల్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎంత బాగా డెకరేట్ చేసిరంటే అంత బాగా డెకరేట్ చేసిరు అనమాట. సో చాలా త్వరగానే దర్శనం అయిపోయింది, ఎందుకంటే ఏకాదశి నెక్స్ట్ డే కాబట్టి. సో త్వరగా దర్శనం అయిపోయింది, కానీ చాలా నచ్చింది అనమాట టెంపుల్ వైబ్ అదంతా. చాలా చాలా బాగా డెకరేట్ చేసిరు. నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఈ టెంపుల్కి. సో నాకైతే బాగా నచ్చింది. ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ బాగానే ఉంటుంది, హాఫ్ అన్ అవర్ 40 minutes అట్లా. కానీ టెంపుల్ వైబ్ అదంతా చాలా చాలా బాగుండే. ఇంకా అంత దూరం వెళ్ళాం కాబట్టి మంచిగా బయటనే బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. సో బయట బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది మనకి. సో ఇంకా ఈవినింగ్కి అట్లా రసం రైస్ చేసుకున్నా సింపుల్గా. అండ్ ఇంకా మిడిల్లో మొత్తం మన కొంచెం చదువుకోవడంలో బిజీ అయిపోయినాం. అండ్ దాని తర్వాత ఇది డిన్నర్ అనమాట. సో ఇక్కడ వచ్చింది నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన సర్ప్రైజ్, మీకు ఎవరికైనా గుర్తుంటే. సో ర్యాండమ్గా సాయికి నేను ఒక రోజు ఈ హ్యారీ పాటర్ కిండర్ జాయ్ సిరీస్ది పంపించి, నాకు కూడా కొనియొచ్చు కదా అని అన్నది, కానీ నా కోసం పంపించింది అనమాట. నేనైతే లిటరలీ ఎంత హ్యాపీ ఫీల్ అయినానో. మీకు ప్రాపర్ క్లిప్పింగ్స్ నా దగ్గర లేవు, ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేసిరు. కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో, ఓపెన్ చేసినప్పుడు హ్యారీ రావాలి హ్యారీ రావాలి అని చెప్పి ఫుల్ విషెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే లాస్ట్ 3 Sundays అనుకుంటా. సో లాస్ట్ దాంట్లో అయితే వచ్చింది. ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. సో నా వ్లాగ్ని ఇక్కడ వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఎవరికైనా ఇలాంటి వ్లాగ్స్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి అనమాట. సో ఇంకా ఫోన్ అయితే కొనలేదు, నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ కొంటాం ఏమో. సో ఐ విల్ అప్డేట్ ఇన్ ఫ్యూచర్ వ్లాగ్స్. సో ఈ వీడియో కింద మీరు నెక్స్ట్ వీడియో, అందరికీ బాయ్ గైస్, సబ్స్క్రైబ్.